ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత పార్టీ నేతలకు అప్రమత్తం చేశారు. కొందరు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్తెనపల్లి పర్యటన వేళ జగన్ కారు కింద పడి సింగయ్య మరణాంశాన్ని ప్రస్తావించారు. నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తామని తేల్చి చెప్పారు. ఏడాదిలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని, ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు నిర్దేశించారు. 2014-19 కాలంలో రాజకీయం వదిలేసిన కారణంగా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణపైన స్పష్టత ఇచ్చారు. పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. సత్తెనపల్లి హిట్ అండ్ రన్ వ్యవహారంలో ఏం జరిగిందో చూశారని వ్యాఖ్యానించారు. తన కారు కిందే పడి కార్యకర్త చనిపోతే పక్కకు పడేసి వెళ్ళిపోయారని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన తర్వాత కూడా సొంత మీడియా ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తారా అంటూ నిలదీశారు. పరామర్శల పేరుతో గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ల వద్దకు వెళ్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తున్న మంచి పనులతో పాటు మారుతున్న రాజకీయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆర్థిక ఉగ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని ఏరిపారేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలు ఏం చేశారో జనానికి అర్థమయ్యేలా వివరించాలని చంద్రబాబు సూచించారు. ఆనాడే వివేక హంతకులను పట్టుకుని ఉంటే 2019 ఎన్నికల్లో ఓడిపోయే వాళ్ళం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల హడావిడి పక్కన పెట్టి 2 గంటలు వివేక హత్యపై శ్రద్ధ పెట్టి రికార్డులు సీజ్ చేసి ఉంటే 2019లో మనమే గెలిచేవాళ్ళమని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు మరిన్ని డ్రామాలకు తెరలేపుతున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన 94% స్ట్రైక్ రేట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందన్నారు. చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవటం మనకున్న లోపమని, 2014-19 మధ్య అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పుకోవటంలో విఫలమయ్యామన్నారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చెప్పేందుకు జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన దాదాపు 75 పథకాలు పునరుద్ధరించామన్నారు. విధ్వంసం నుంచి వికాసం దిశగా చేపట్టిన ప్రయాణంలో సమస్యలకు భయపడట్లేదని చెప్పుకొచ్చారు. ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం చంద్రబాబు నేతలకు వివరించారు. తాను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితి, నేతలపై పనితీరుపై సమాచారం తెప్పించుకుంటున్నానని అన్నారు. అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజా వేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలతో శనివారం నుంచి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నానని, రోజుకు 4 ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ పేర్కొన్నారు. తాను చెప్పాల్సింది ఎమ్మెల్యేలకు చెబుతున్నానని, ఎమ్మెల్యేల పనితీరు పారాలని తేల్చి చెప్పారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇక అంతే సంగతులని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు నెల రోజులు జరిగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ పార్టీ శ్రేణులు నేతలకు పిలుపునిచ్చారు. కుటుంబ సాధికార సారథుల నుంచి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరూ రోడ్డెక్కాలని, అందరూ పాల్గొనాలని స్పష్టం చేశారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏడాది హనీమూన్ పూర్తయిందని చెప్పారు. తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని యాప్లో నమోదు చేయాలని, మై టీడీపీ యాప్ ద్వారా మీరు చేసిన పనులు నాయకత్వానికి తెలియజేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో 94% సీట్లను ప్రజలు గెలిపించారని, దీనికి ప్రధాన కారణం గత పాలకుల అహంకారం, వారి పని విధానమని చెప్పారు. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమే. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ గెలుపు వెనుక కార్యకర్తల కష్టం ఉంది. నేను యోగాలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇది వచ్చేకే బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమైందని చెప్పారు. క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచే మహిళలను ప్రోత్సహించేందుకు కబ్లో కో కన్వీనర్ పదవి తీసుకొచ్చామన్నారు. కమిటీలు వేసే ముందు స్థానిక నాయకత్వంతో మాట్లాడాలని సూచించారు. 90% కుటుంబ సారథులు, 82% బూతులు, 80% బూత్ యూనిట్లు, 80% క్లస్టర్ పూర్తయ్యాయని, అనుబంధ విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పనిచేసే వారికే ఆయా కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. జూలై 5 నాటికి కమిటీలన్నీ పూర్తి చేయాలన్నారు. కష్టపడిన కార్యకర్తలను మరవద్దని అందరినీ కోరుతున్నామన్నారు. వారిని విస్మరించకుండా ఉండేందుకు పరిశీలకులను వేశామని చెప్పారు. కుప్పంలో సంస్థాగత నిర్మాణం వల్లే చంద్రబాబు వరుసగా విజయం సాధిస్తున్నారని, ఖచ్చితంగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. లోకేష్ ఇంకా ఏమన్నారంటే, సీనియర్ల అనుభవాన్ని, యువత శక్తిని జోడించాల్సిన అవసరం ఉంది. సీనియర్లే 4 దశాబ్దాలు పార్టీని ముందుకు తీసుకెళ్లారు. దుమాషా ప్రకారం పదవులు ఇవ్వాలి.
అందరినీ కలుపుకొని పోవాలి. నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణం బాగా చేసిన వారిలో మంత్రి నిమ్మల రామానాయుడు నెంబర్ 1గా ఉన్నారు. మంగళగిరి 5వ స్థానంలో ఉంది. మనలో పోటీతత్వం రావాలి. బాగా పనిచేసిన కార్యకర్తలను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించాలి. నా నియోజకవర్గ పర్యటనలో ముందుగా బాగా పనిచేసిన కార్యకర్తలను సత్కరిస్తాం. నెలపాటు తూచా తప్పకుండా అందరం డోర్ టు డోర్ వెళ్ళి విజయవంతం చేద్దాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తల్లికి వందనం అమలు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలో కష్టపడి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నీ చేశామని చెప్పడం లేదు. పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు.